సంసర్గ స్మృతి రెండు అంశాల మధ్య ఉన్నటువంటి పోలికల ద్వారా పోలుస్తూ గుర్తుంచుకోవడంను సంసర్గ స్మృతి అంటారు. ఉదాహరణకు తాజ్మహల్ అన్నప్పుడు షాజహాన్ గుర్తు రావడం. రెడింటిగ్రేటివ్ స్మృతి త్వరిత సమైక్య స్మృతి ఏదైనా ఒక ఉద్దీపన లేదా భావంను చూడగానే గతంలోని అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవడం. రెడింటిగ్రేటివ్ స్మృతి అంటే ఏదైనా ఒక ఉద్దీపన లేదా భావంను చూడగానే గతంలోని అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవడం. ఉదాహరణకు మల్లెపూలు చూడగానే చనిపోయిన తన భర్త తాలూకు విశేషాలను గుర్తుకు తెచ్చుకోవడం. యుద్ధ సైనికుడు వార్తలు వినగానే తను చేసిన దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం. ఇది రెడింటిగ్రేటివ్ స్మృతి. క్రియాత్మక స్మృతి ఏదైనా కృత్యంలో కానీ ప్రయోగంలో కానీ పాల్గొని గుర్తుంచుకుంటే అది క్రియాత్మక స్మృతి అంటారు. ఉదాహరణకు ఈత కొట్టడం అనే పాఠ్యాంశం విద్యార్థులను బావి దగ్గరికి తీసుకువెళ్ళి ఈత నేర్పుతూ చెప్పడం వలన గుర్తుంచుకోవడంను క్రియాత్మక స్మృతి అంటారు. నిష్క్రియాత్మక స్మృతి పాఠం చెప్తూ ఎటువంటి కృత్యాలు నిర్వహించకుండా విని కానీ చూసి కానీ గుర్తుంచుకోవడంను నిష్క్రియాత్మక స్మృతి అంటారు. ఉదాహరణకు ఈత కొట్టడం చెప్పడం, అది నిష్క్రియాత్మక స్మృతి. తక్షణ స్మృతి అంటే ఇమ్మీడియట్ మెమొరీ, అంటే 1-2 సెకండ్ల కాలం పాటు మాత్రమే గుర్తుంచుకోవడాన్ని తక్షణ స్మృతి అంటారు.